పరిష్కార మార్గం. सर्वदिन मोचमाने स्वजमाने स्वजमाने स्वम मत्रकाली 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 देवी परमेश्वरी ओम शांभवी अकर्षयामि 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 चट 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 ज्वाल 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय अकर्षयामि 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 ओम चट 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 ओम चट 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 ओम चट 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 ज्वाल 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय अकर्षयामि 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 राजाधिराज योगिराज परब्रह्म सद्गुरु सच्चिदानंद साईनाथ महाराज ओम गुरुदेव दत्त 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 ओम मातृदेवो भव ओम पितृदेवो भव ओम आचार्य देवो भव ओम ఓం గురుదేవ దత్త 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 దత్త. ఈరోజు మీ ముందుకు రావడానికి ఆ దత్తాత్రేయుని ఆశీర్వాదంతో మిమ్మల్ని నన్ను కలిపిండు. అయితే భగవంతుడు వచ్చి మాట్లాడాడు, ఎవరినో నా బొట్టని చూపిస్తాడు. మీ పూజలో మీ యొక్క భక్తిలో, మీ యొక్క అర్చనలో, మీ యొక్క ధ్యానమో, మీ యొక్క మంత్రమో తంత్రమో, మీ యొక్క జపమో, వాటిని బట్టి భగవంతుడు ఏం చేస్తాడంటే మీ కలియుగంలో భగవంతుడు మాట్లాడతలేడు, రాతి రూపంలో ఉండు. అందుకని ఎవరినో ఒకరు చూపిస్తాడు. ద్వాపర యుగంలో కృష్ణుడు మాట్లాడిండు, త్రేతాయుగంలో కృతాయుగంలో రాముడు, మళ్ళా విష్ణువు అందరు మాట్లాడారు. కానీ ఇప్పుడు భగవంతుడు మనకు ఎక్కడుండు, రాతి రూపంలో ఉన్నాడు. అయితే ఆయన మాట్లాడలేడు కాబట్టి నా ఫోటోలను చూపిస్తాడు. ఆ దత్తాత్రేయుని అనుగ్రహంతో అలా నన్ను ఒక గురువుగా మలిచి మీ ముందుకు తీసుకొచ్చాను. నేను కూడా మీలాగానే ఒక ఇదంతా మూఢత్వం అన్న ధోరణిలో ఉన్నవాడిని. నన్ను చిన్నప్పటి నుంచి 8th క్లాస్ అప్పటి నుంచే నాకు ఈ పిచ్చి అసలు చేసేదంతా వీళ్ళంతా ఇవన్నీ ఉన్నాయి చేసినాయని ఒక గట్టి పట్టుదలతోటి నేను ఇవన్నిటినీ చూడడము, శ్మశానాలలో పోయి నైట్లో కూర్చోవడము, అసలు దయ్యం ఉందా అని పరికించి చూడడము. స్నోలాగా ఉంటుంది దయ్యం అనేది, అంటే ఒక మంచు పొగలాగా ఉంటుంది, పొగలాగా. అవి నేను చూసినా కూడా పొగలాగా పోతుంటుంది. అయితే అది ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే ఒక బాడీలో పడికి ఎంటర్ అవుతుంది. ఎంటర్ అయ్యి ఏం చేస్తుంది, వాళ్ళ ఇంట్లో ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నది, వాళ్ళ ఇంట్లో ఏమున్నది, ఏం సంగతి అన్నీ చెప్తూనే ఉంటుంది. అది దయ్యం అనేది ఏంటంటే నాకు నిదారణంగా నేను నిదర్శనంగా చూసిన. ఒక్కొక్కరు ఏం చేస్తారంటే వాళ్ళకు హిందీ రాదు, హిందీ మనిషి దయ్యం పట్టింది అనుకోండి, హిందీ మాట్లాడేస్తారు. వాళ్ళు ఇల్లు ఏడుందో వాళ్ళ ఇంటికి పోయి చూస్తే వాళ్ళు చెప్పి దయ్యం పట్టిన చెప్పిన చూస్తే అన్నీ ఉంటాయి వాళ్ళ ఇంట్లో. అందుకని చెప్పేసి ఇవన్నీ లేవు అంటే లేవు అనేటోడు దేవుడు లేడు అని అంటాడు చూడు, వాడే పెద్ద భక్తుడైపోతాడు కొన్నాళ్ళకు. అయితే ఈ శాస్త్రం ఏదైతే మంత్రతంత్ర యంత్ర రుద్రాక్ష మూలిక యజ్ఞాలు, మళ్ళా వచ్చేసి పూజలు, జపాలు, తపస్సులు ఇవన్నీ ఏవైతున్నాయో ఇవన్నీ అంతరించిపోతున్నాయి. ఈ అంతరించిపోయే కాలంలో నేను ఏం చేస్తున్నా, ఎదురుగుతున్న అలలకు ఎదిరిగి నేను ఏం చేస్తున్నా, మీరు అందరు సహకరించాలి. మీరు ఏదన్నా ప్రాబ్లం ఉంటే కూడా నా దగ్గరకు వచ్చి చూయించుకోండి. మీకు బాగైతే ఇంకా నలుగురికి చెప్పండి, వాళ్ళు కూడా బాగుపడతారు. ఏదో మనం బాగుపడడం హ్యాలకు అవుతుందో కాదో అనవసరంగా ఎదురు చెప్పాలనేది తప్పది. ఆ విధంగా ఎప్పుడు అనుకోకూడదు. 10 మందికి మనం కూడా సేవ చేయాలని దృక్పథంగా ఉండాలి. నేను డబ్బులు దండుకోవడం లక్షల రూపాయలు 1000 రూపాయలు దొంగ సాబుల దండుకున్నట్టు. కాబట్టి ఇంకా నలుగురు చెప్పండి, చెప్పితే వాళ్ళు కూడా వస్తారు, బాగుపడతారు. 42 సంవత్సరాల నుంచి నేను చేసే ఈ విద్య ఒకనికోడు చెప్పుకుంటలేడు.
ఏమైనా కానీ వాడు వానంతలో వాడు బాగుపడాలి, బాగుపడి ఇంకోటి చెప్పేది ఏం లేదు, సపడా కూకోవాలి. ఏమైనా నువ్వు ఈ నెల నుంచి వస్తున్నావు, ఒక్క మనిషికి కూడా నువ్వు సాయం చేయవా ఓని దొరకరా? ఏ లేదు స్వామి, వానికి అవుతుందో కాదో మాకైతే మంచిగా అనిపిస్తుంది. అరే వానికి కానీ కాకపోయినా 10 మందికి చెప్పు, మంచి గురించి చెడు కూడా చెప్పు. నువ్వు ఎక్కడన్నా మునిగిపోయి ఆరిపోయి ఉంటే కూడా చెప్పు, వాళ్ళ దగ్గర పోకురు అని. అలాంటిది చేయాలి. ఒకడు అప్పులాలు ఉంటాడు, ప్రాబ్లమ్స్లు ఉంటాడు, 3 గంటల రాత్రి లేచిపోతుంటాడు దొంగసాటుగా, వానికి చెప్పి ఆస్టకు వచ్చేసి ఇంకేం చెప్పాలని. అందుకని చెప్పేసి అటువంటి వాళ్ళకు మీరు సాయం చేస్తే వాడు కూడా ఏదైనా రుణ బాధల నుంచి బయటపడి 10 మందికి ఇలా వాడు కూడా తిరుగుతాడు. ఈ రుణాలు చేయాలని చెయ్యరు ఎవరు, అప్పులు చేయాలని ఎవ్వడు అప్పు చేయడు. ఏదో ఈ 2 లక్షలు తీసుకొచ్చి ఈ పని చేస్తే ఇది బాగుపడతాం ఆన్ పైసలు అని కట్టేస్తే మనకి ఈ షాప్ మిగిలిపోతుంది, లేకుంటే ఈ బిజినెస్ మిగిలిపోతుంది అనే ఆశతో చేస్తారు వాడైనా. ఆ ఆశ నిరాశనైపోయి ఏం చేసి రుణ బాధలలో పడి కొట్టుమిట్టు ఆడుతుంటారు. భార్యాభర్తలు ఇద్దరు ఇంట్లో తిండి కూడా తినకుండా కూర్చొని ఆలోచన చేస్తుంటాడు. అప్పులోడు ఎప్పుడు ఆడు ఇచ్చేటప్పుడు రామునిలాగా కనబడతాడు, ఆడు మళ్ళీ వసూలు చేసేటప్పుడు రావణాసురునిలాగా కనబడుతుంటాడు. కాబట్టి ఏంటంటే మనము ఆశకు పోయి ఇవన్నీ ఎక్స్ట్రా చేసేసి అవమానాల పాలు అప్పుల పాలు కాకుండా ఉన్న దాంట్లోనే సరిపెట్టుకుంటా మనకు కరెక్ట్ ఇది నేను చేయగలుగుతా, దీంట్లో సాధించుతా అనేది అప్పుడే అటువంటి పనులు కొన్ని టెస్ట్ చేసి చూడాలి. కొంచెం అది 10 లక్షల పని ఉంది, 1 లక్ష రూపాయలతో చేసి చూడాలి. అది సక్సెస్ అయిందంటే అట్లా వెళ్ళిపోతాడు. ఇవాళ ఉన్న కోట్ల శ్రీమంతులంతా పుట్టుకతోటే అగర్వ శ్రీమంతులు అయి పుట్టలేదు. ఇప్పుడు రామోజీరావు ఉన్నాడు, ఆయన మామూలుగానే ఉండే. ఇవాళ 1000 కోట్లకు ఉన్నాడు, 1 లక్షల కోట్లు, 1000 లక్షల కోట్లకు ఉన్నాడు. ఎందుకు వచ్చి ఆయన చిన్న గుమస్తా పని చేసుకుంటూ దాని నుంచి ఇంకోటి చేసి, దాని నుంచి ఇంకోటి చేసి, దాని నుంచి చిట్ ఫండ్ పెట్టి అది పెట్టి ఇది పెట్టి అలా అసలు అంతులేని డబ్బు ఉంది ఆయన దగ్గర. ఇట్లా మనిషి సాధన. పికిల్స్ ప్రియ పచ్చళ్ళు కూడా అమ్మిండు ఆయన, బయట కూడా వెళ్ళిపోయినాయి. అవన్నీ ఆయన చేసినాయి. అటువంటివన్నీ ఎన్నో దందాలు చేసి బాగుపడతాడు మనిషి. మనం ఇంట్లో కూర్చొని 100,000 లక్షలు తెచ్చి ఇంక ఇద్దాము, వీడు మిత్తిస్తే ఆయనకి వాళ్ళకి రూపాయి మిగులుతుంది మనకి ఇది అనుకుంటే బుడుగుమని అడిగాడు. ఈడు పొడుస్తుంటాడు ఇచ్చినోడు. లేకుంటే 4 చీరలు తెచ్చి పెడుతుంది, అవి పెట్టేసి అవి అమ్మితే మళ్ళీ ఇంకో 4 చీరలు పెడతా అని చెప్తే ఆ చీరలు పెట్టినా అని అందరికి చెప్తే వాళ్ళు వచ్చి అతకపోతారు, మళ్ళీ ముఖాలు ఉన్నాయి. అది అట్నుంచే మార్చి ఇంకో పడిపోతుంటుంది. ఇలా మళ్ళీ తెచ్చుకుంటారు. చీరలు ఉన్నాయి 2 లక్షల రూపాయలు ఎత్తిలో పడతాయి. ఆ 2 లక్షల గురించి చిట్టి వేస్తుంది, ఆ చిట్టి ఎత్తుతుంది, అది 3 లక్షలు అవుతుంది. 3 లక్షలు పోయి ఇంకో చిట్టి ఎత్తుతుంది, అవి ఆడు అవుతాయి. మళ్ళీ ఇంకో దగ్గర మితికి తీస్తుంది, ఆ మితి కట్టేటందుకు ఇంకో చిట్టో లేకుంటే అప్పో తెచ్చి కడుతుంది. అట్లా 20,000, 30,000, 40,000 లక్షలు అవుతాయి. 20 లక్షలు పోయి 30 అవుతాయి, 30,000, 40 లక్షలు అవుతాయి. భర్త లేకుండా చేసి వాళ్ళు పిసుకొని చచ్చిపోతుంటారు. ఇట్లా చేయాలి నేను ఇప్పుడు పని. లాస్ట్ భర్త చెప్తే అడుగుదా అని చెప్పి లొల్లి పెట్టి 2-3 రోజులు చేసి లాస్ట్కి ఏదో ఉన్నది భూమి అమ్మో అదేమో ఇదేమో కట్టుకుంటుంటాం. ఇలాంటి కేసులన్నీ నేను చూస్తున్నా నా జీవితంలో. అందుకని మనం ఏం చేయాలంటే ఒక పూజ, ఒక వ్రతము, సత్యనారాయణ వ్రతం చెప్పియండి 2 నెలలు 3 నెలలకు ఒకసారి, దరిద్రం ఉండదు. ఒక కుజుడికి పూజ చేపియండి. కందులు ఉంటాయి కదా, కందులతోటి కందిపప్పు పెట్టి కందిపప్పు వండండి. మళ్ళీ కందిపప్పుతోటి చారు చేయండి, సాంబారు చేసి పెట్టండి 10 మందికి మంగళవారం రోజు. అది కుజుడికి మంచిది అనుకున్న పనులు అయితే కుజదోషం పోతుంది. అయితే ఈరోజు కుజదోషం గురించి నేను చెప్తున్నా. ఈ పగడాల మాలతోటి జపం చేసుకోవాలి. ఏది మంగళవారం రోజు. అయితే కందులు ఉంటాయి కదా, కందులతోటి కూడా చేయొచ్చు. ఒక్కొక్క కందిపప్పు ఇట్లా ఇస్తుండాలి, కాషాయం కలర్ ఓ బట్ట వరుసుకొని దాంట్లో వేస్తుండాలి 3 ఏళ్ళతోటి. కందిపప్పు కందిపప్పు కాదు, కందులతో వేస్తుండాలి. మంగళవారం నాడు చేయండి, రోజు చేసుకోకుంటే మంగళవారం చేయండి. నేను ఈ మంత్రం చెప్తా. లేకుంటే మాల, ఇది పగడాల మాల తోటి జపం చేయండి. ధారణమాల వేరుండాలి, జపమాల వేరుండాలి. ఇదే జపం చేసుకుంటూ ఇదే మళ్ళీ మనం చేసుకోకూడదు. ఇప్పుడు కుజుని మంత్రం చెప్తున్నాం. అయితే కుజదోషం ఉంటే ఏమవుతుందంటే పెళ్ళిళ్ళు కావు, మళ్ళీ భార్యాభర్తలు విడాకులు అవుతాయి, మళ్ళీ వచ్చేసి మీకు ఇండ్లు మధ్యన ఆగిపోతాయి, రుణ బాధలు అవుతాయి. వీటన్నిటికీ మంత్రం చేసుకోండి. రోజు 108 సార్లు చేసుకున్నట్టయితే 100% మీకు ఆ రుణ బాధలు పోతాయి. మళ్ళీ ఇంట్లో పెళ్ళిళ్ళకు ఉన్న వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయి, అనుకున్న పనులు అవుతాయి. కందులతో చేయండి, పగడాలు కాకుంటే. కందులు ఒక్కొక్క కందిపప్పు గింజ వేస్తుండాలి.
చెప్తున్న మంత్రము ఓం ఐం హ్రీం శ్రీం శ్రీం క్లీం ఐం సోం లం కుజగ్రహాయ కుజదోష నివారణాయ స్వాహ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీం క్లీం ఐం సౌం లం కుజగ్రహాయ కుజదోష నివారణాయ స్వాహ. ఈ మంత్రాన్ని నేను ఇక్కడ డిస్ప్లే కూడా చేసిన. ఇది రాసుకోండి, రోజు చేసుకోండి. మీకు 100% మీకు అనుకున్న పనులు అవుతాయి, పిల్లల పెళ్ళిళ్ళు కూడా అవుతాయి, అనుకునే అయితే. జై గురుదత్త.